వ్యూవర్స్ అందరికీ ఒక ముఖ్య గమనిక. ఈ జూన్ నెల నుండి ప్రతి నెల మనం ఒక మెగా క్విజ్ కాంటెస్ట్ నిర్వహించబోతున్నాము. ఈ పోటీలో టాప్ 3లో నిలిచినటువంటి ముగ్గురు విజేతలకు ఒక్కొక్కరికి రూ. 500 చొప్పున ప్రైజ్ మనీని అందించడం జరుగుతుంది. ఈ మెగా క్విజ్ కాంటెస్ట్‌కు సంబంధించినటువంటి పూర్తి విధి విధానాలు, రూల్స్ మరియు ఇతర వివరాలను మరొక ప్రత్యేక వీడియోలో స్పష్టంగా వివరిస్తాము. అలాగే వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వెబ్‌సైట్‌లో మరియు ఫేస్‌బుక్ పేజీలో కూడా అందుబాటులో ఉంచుతాము. మా విన్నపం ఏంటంటే, మనం జూన్ నుండి ప్రారంభించబోయే ఈ మెగా క్విజ్ కాంటెస్ట్‌పై మీ యొక్క విలువైన సూచనలు, సలహాలు మరియు అభిప్రాయాలను కింద ఉన్న కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయగలరు. మీ సలహాల ఆధారంగా ఈ పోటీని ఇంకా మెరుగ్గా నిర్వహించడానికి మేము ప్రయత్నిస్తాము. ఏ సంఘటన కారణంగా 1922లో మహాత్మా గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అర్ధాంతరంగా ఆపేశాడు? చౌరీ చౌరా వద్ద ఆందోళనకారులు జరిపిన హింసాత్మక ప్రతిచర్య వలన. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్ జిల్లా చౌరీ చౌరా గ్రామంలో 1922 ఫిబ్రవరి 5న శాంతియుత ప్రదర్శనకారులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీస్ స్టేషన్ను తగులబెట్టి 22 మంది పోలీసులను సజీవ దహనం చేశారు. అహింసా మార్గంలో సాగాల్సిన ఉద్యమం హింసాత్మకంగా మారడంతో కలత చెందిన గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశారు. తెలంగాణ టెట్ ఎగ్జామ్స్కు సంబంధించి మన వెబ్సైట్ విత్చారి.inలో ప్రీవియస్ ఇయర్ పేపర్స్, ప్రాక్టీస్ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు పూర్తి ఉచితంగా అందుబాటులో ఉంటాయి. ఈ వెబ్సైట్ను స్మార్ట్ మొబైల్ ఫోన్స్లో కూడా సులభంగా ఉపయోగించుకునేలా డిజైన్ చేశాము. కాబట్టి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే వెబ్సైట్ లింక్ కూడా క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాము. దయచేసి విజిట్ చేయండి. ధర్మ ప్రచారం కోసం మౌర్య చక్రవర్తి ధర్మ మహామాతృలు అని పిలువబడే ప్రత్యేక అధికారులను నియమించాడు. అశోకుడు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు యుద్ధ మార్గాన్ని విడిచిపెట్టి ప్రజల్లో నైతిక విలువలను మరియు ధర్మాన్ని ప్రచారం చేయడానికి ధర్మ మహామాతృలు అనే అధికారులను నియమించాడు. వీరు సమాజంలోని వివిధ వర్గాల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి, ప్రజల మధ్య ఉన్న విభేదాలను తొలగించడానికి మరియు ధర్మసూత్రాలను అమలు చేయడానికి కృషి చేసేవారు. మొఘల్ చక్రవర్తి ఆదేశాల మేరకు సిక్కు గురువు తేజ్ బహదూర్జీని ఉరితీశారు? ఔరంగజేబు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు అనుసరించిన మత విధానాలను మరియు బలవంతపు మత మార్పిడిలను నిరసించినందుకు ఆయన ఆదేశాల మేరకు 9వ సిక్కు గురువు అయిన గురు తేజ్ బహదూర్జీని 1675లో ఢిల్లీలో ఉరితీశారు. ఇది మొఘలులకు మరియు సిక్కులకు మధ్య సంఘర్షణలకు దారితీసింది. 1949లో భారతదేశంతో విలీన ఒప్పందంపై సంతకం చేసి భారతదేశంలో భాగమైన రాజ్యం ఏది? మణిపూర్. మణిపూర్ మహారాజు బోధ చంద్రసింగ్ 1949 సెప్టెంబర్లో భారత ప్రభుత్వంతో విలీన ఒప్పందంపై సంతకం చేశారు.
దీని ఫలితంగా 15 అక్టోబర్ 1949న మణిపూర్ అధికారికంగా భారత యూనియన్లో పార్ట్ సి రాష్ట్రంగా విలీనమైంది. తర్వాత 21 జనవరి 1972న మణిపూర్ అధికారికంగా పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పొందింది. జోతేదార్లు అనగా ఎవరు? గ్రామీణ బెంగాల్లోని శక్తివంతమైన భూస్వాములు లేదా ధనిక రైతులు. 18వ శతాబ్దం చివరలో బెంగాల్లోని గ్రామీణ ప్రాంతాలలో జోతేదార్లు అని పిలువబడే ధనిక రైతుల సమూహం అత్యంత శక్తివంతంగా ఎదిగింది. వీరు స్థానిక వ్యాపారంపై, వడ్డీ వ్యాపారంపై, పేద రైతులపై నియంత్రణ కలిగి ఉండడమే కాకుండా జమీందార్ల కంటే కూడా ప్రభావవంతంగా ఉండేవారు. థియోసాఫికల్ సొసైటీ బోధించిన సూత్రాలు ఏవి? సార్వత్రిక సోదరభావం మరియు సార్వత్రిక మత సహనం. మేడం బ్లావాట్స్కీ మరియు కల్నల్ హెన్రీ ఓల్కాట్ స్థాపించిన థియోసాఫికల్ సొసైటీ ప్రధానంగా జాతి, మత, వర్ణ వివక్షలు లేని సార్వత్రిక సోదరభావాన్ని ప్రచారం చేసింది. ఇది ప్రాచీన మతాలను, తత్వశాస్త్రాలను గౌరవిస్తూ మత సహనాన్ని పెంపొందించడానికి కృషి చేసింది. 1795 రాజ్యాంగం ప్రకారం విప్లవానంతర ఫ్రాన్స్లో 5 సభ్యుల కార్యనిర్వాహక సంస్థ అయిన డైరెక్టరీ పాలన సృష్టించబడింది. ఈ రాజ్యాంగాన్ని రూపొందించిన సంస్థ ఏది? నేషనల్ కన్వెన్షన్. ఫ్రాన్స్లో రోబెస్పియర్ పతనం తర్వాత అధికారంలోకి వచ్చిన ధనిక మధ్యతరగతి వర్గం నేతృత్వంలోని నేషనల్ కన్వెన్షన్ 1795లో కొత్త రాజ్యాంగాన్ని ఆమోదించి డైరెక్టరీ పాలనను ప్రవేశపెట్టింది. ఒకే వ్యక్తి చేతిలో అధికారం కేంద్రీకృతమవ్వకుండా ఉండేందుకు 5 సభ్యులతో కూడిన ఈ కార్యనిర్వాహక వర్గాన్ని మరియు ద్విసభ శాసనసభను ఏర్పాటు చేశారు. కస్టమ్స్ యూనియన్ అని పిలువబడే జోల్లో వెరిన్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? అంతర్గత సుంకాలను రద్దు చేయడం ద్వారా రైన్ కాన్ఫెడరేషన్లోని దేశాల మధ్య ఆర్థిక ఐక్యతను ప్రోత్సహించడం. 1834లో ప్రష్యా చొరవతో ఏర్పడిన జోల్లో వెరిన్ అనే కస్టమ్స్ యూనియన్ జర్మన్ రాజ్యాల మధ్య ఉన్న అనేక వాణిజ్య అడ్డంకులను మరియు అంతర్గత సుంకాలను తొలగించింది. ఇది జర్మనీలో ఆర్థిక ఐక్యతను పెంపొందించడమే కాకుండా తర్వాతి కాలంలో జర్మనీ రాజకీయ ఏకీకరణకు బలమైన పునాది వేసింది. 1761లో మొదటి ఇంగ్లీష్ కాలువ అయిన వోర్స్లీ కెనాల్ను జేమ్స్ బ్రిండ్లీ దేని కొరకు నిర్మించాడు? వోర్స్లీలోని డ్యూక్స్ గనుల నుండి మాంచెస్టర్కు బొగ్గు రవాణా చేయడం కొరకు. జేమ్స్ బ్రిండ్లీ 1761లో వోర్స్లీలోని డ్యూక్స్ గనుల నుండి మాంచెస్టర్ నగరానికి బొగ్గును చౌకగా, వేగంగా రవాణా చేయడానికి వోర్స్లీ కెనాల్ను నిర్మించాడు. దీనివల్ల బొగ్గు ధర సగానికి తగ్గడమే కాకుండా ఇంగ్లాండులో రవాణా రంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చి కెనాల్ మానియా మొదలైంది. ఏ కారణం చేత మహాత్మా గాంధీ మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1932లో పూనా ఒప్పందంపై సంతకం చేశారు?
అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలపై ఉన్న అసమ్మతిని పరిష్కరించడం కొరకు బ్రిటిష్ ప్రభుత్వం 1932లో ప్రకటించిన కమ్యూనల్ అవార్డు ద్వారా అణగారిన వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలను కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ గాంధీజీ ఎరవాడ జైలులో దీక్ష చేపట్టారు. దీనికి పరిష్కారంగా 1932 సెప్టెంబర్లో గాంధీ అంబేద్కర్ల మధ్య కుదిరిన రాజీయే ఈ పూనా ఒప్పందం. దీని ద్వారా ప్రత్యేక నియోజకవర్గాలకు బదులు ఉమ్మడి నియోజకవర్గాల్లోనే అణగారిన వర్గాలకు రిజర్వుడ్ సీట్లను పెంచారు. మార్చ్ 1919లో వ్లాదిమిర్ లెనిన్ కొమింటర్న్ను దేని కొరకు స్థాపించారు? దోపిడీని అంతం చేసే ప్రపంచ ప్రభుత్వాన్ని ఏకతాటిపైకి తీసుకురావడంలో సహాయపడటం కొరకు. రష్యా విప్లవం తర్వాత అంతర్జాతీయ స్థాయిలో కమ్యూనిజం వ్యాప్తికి మరియు దోపిడీ రహిత సమాజ స్థాపనకు లెనిన్ మార్చ్ 1919లో థర్డ్ ఇంటర్నేషనల్ లేదా కొమింటర్న్ను ఏర్పాటు చేశారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న విప్లవాత్మక శక్తులను ఏకం చేసి సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడడానికి మార్గదర్శకత్వం వహించింది. 16వ శతాబ్దంలో పోర్చుగల్ హిందూ మహాసముద్రంలో సముద్రతీర సామ్రాజ్యాన్ని అన్వేషించి స్థాపించడానికి గల ప్రధాన కారణం ఏమిటి? సుగంధ ద్రవ్యాలు మరియు వాణిజ్యం కోసం ఆసియాకు సముద్ర మార్గాన్ని కనుగొనడానికి. అరేబియా వర్తకుల గుత్తాధిపత్యాన్ని అరికట్టి భారతదేశం నుండి నేరుగా సుగంధ ద్రవ్యాలను సేకరించాలనే లక్ష్యంతో పోర్చుగీసు వారు సముద్ర మార్గ అన్వేషణ చేపట్టారు. వాస్కోడిగామా 1498లో కాలికట్ చేరుకోవడం ద్వారా ఈ వాణిజ్య సామ్రాజ్య స్థాపనకు పునాది పడింది. బ్రిటన్ మరియు చైనా మధ్య జరిగిన నల్లమందు యుద్ధాలు దేనితో ముగిశాయి? నాంకింగ్ ఒప్పందం మరియు పెకింగ్ సమావేశం. మొదటి నల్లమందు యుద్ధం నాంకింగ్ ఒప్పందంతో ముగియగా దీని ద్వారా హాంకాంగ్ ద్వీపం బ్రిటన్ వశమైంది. రెండో నల్లమందు యుద్ధం పెకింగ్ సమావేశంతో ముగియగా చైనాపై మరిన్ని వ్యాపార ఆంక్షలు మరియు విదేశీ ఆధిపత్యం పెరిగి మరిన్ని ఓడరేవులను విదేశీ వర్తకానికి తెరవాల్సి వచ్చింది. క్రింది వాటిలో సైనిక వాదమును సూచించునది ఏది? అన్ని సమస్యలను పరిష్కరించడానికి సైనికవాదం ఉత్తమ మార్గం అని నమ్మడం. సైనిక శక్తి ద్వారానే జాతీయ సమస్యలను పరిష్కరించుకోవచ్చని మరియు దేశ ప్రయోజనాలను కాపాడుకోవచ్చని నమ్మడాన్ని సైనికవాదం అంటారు. ప్రభుత్వ నిర్ణయాలలో సైనిక నాయకత్వం ప్రభావం పెరగడం మరియు యుద్ధమే అన్నింటికీ అంతిమ పరిష్కారం అనే భావన దీని ముఖ్య లక్షణం. 1873లో జ్యోతిబా పూలే ఏ లక్ష్యంతో సత్యశోధక్ సమాజ్ను ప్రారంభించారు? సమాజంలోని బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించడం. జ్యోతిబా పూలే 1873 సెప్టెంబర్ 24న మహారాష్ట్రలో అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం మరియు సమానత్వం చేకూర్చడమే లక్ష్యంగా సత్యశోధక్ సమాజ్ను స్థాపించారు. కుల వివక్షను రూపుమాపి శూద్రులు మరియు దళితులలో ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి
ఈ సంస్థ విశేషంగా కృషి చేసింది. 1972లో జరిగిన సిమ్లా ఒప్పందం యొక్క ప్రాథమిక ఉద్దేశ్యం ఏది? ద్వైపాక్షిక చర్చల ద్వారా భారత పాకిస్తాన్ల మధ్య ఉన్న అన్ని వివాదాలను పరిష్కరించడం. 1971 భారత్-పాక్ యుద్ధం తర్వాత భారత ప్రధాని ఇందిరాగాంధీ, పాక్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టోల మధ్య 1972 జూలై 2న సిమ్లా ఒప్పందం కుదిరింది. కాశ్మీర్ సమస్యతో సహా అన్ని వివాదాలను మూడవ పక్షం జోక్యం లేకుండా కేవలం ద్వైపాక్షిక చర్చల ద్వారానే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి. భారతీయ పౌర హక్కుల కార్యకర్త ఇరోమ్ చాను షర్మిల దేనికి వ్యతిరేకంగా చేసిన సుదీర్ఘమైన అహింసాయుత నిరసనకు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందారు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం. భారతీయ పౌర హక్కుల కార్యకర్త ఇరోమ్ చాను షర్మిల మణిపూర్లో అమలులో ఉన్న సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం 1958కి వ్యతిరేకంగా సుమారు 16 ఏళ్ల పాటు అంటే 2000 నుండి 2016 వరకు ప్రపంచంలోనే సుదీర్ఘమైన నిరాహార దీక్ష చేపట్టారు. ఈ అలుపెరుగని అహింసాయుత పోరాటం వల్ల ఆమె మణిపూర్ ఉక్కు మహిళ అంటే ఐరన్ లేడీ ఆఫ్ మణిపూర్ అని ప్రసిద్ధి చెందారు. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ ప్రకారం అన్ని రకాల బలవంతపు చాకిరీలు నిషేధించబడ్డాయి? అధికరణ 23. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులలో ఒకటైన పీడనాన్ని నిరోధించే హక్కులో భాగంగా 23వ అధికరణం మనుషుల అక్రమ రవాణా మరియు వెట్టి చాకిరీ వంటి పద్ధతులను నిషేధిస్తుంది. ఇది ఏ వ్యక్తిని కూడా ఎటువంటి ప్రతిఫలం లేకుండా మరియు వారి ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా పనిలో ఉంచరాదని హామీ ఇస్తుంది. పశ్చిమ బెంగాల్లో నివసిస్తున్న తెలుగు మాట్లాడే ప్రజలు ఏ హక్కు కింద తమ భాషను మరియు సంస్కృతిని కాపాడుకోవడానికి విద్యా సంస్థలను స్థాపించి నిర్వహించే స్వేచ్ఛను కలిగి ఉన్నారు? సాంస్కృతిక మరియు విద్యా విషయక హక్కు. భారత రాజ్యాంగంలోని సాంస్కృతిక మరియు విద్యా విషయక హక్కులో భాగంగా అధికరణలు 29 మరియు 30 ప్రకారం మైనారిటీలు తమ ప్రత్యేక భాష, లిపి మరియు సంస్కృతిని పరిరక్షించుకోవడానికి తమ సొంత విద్యా సంస్థలను స్థాపించుకోవడానికి మరియు నిర్వహించుకోవడానికి రాజ్యాంగం పూర్తి స్వేచ్ఛను కల్పిస్తుంది. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు బెల్జియంలో ఏ విధంగా పిలువబడే 3వ స్థాయి ప్రభుత్వం కూడా ఉంది? కమ్యూనిటీ ప్రభుత్వం. బెల్జియంలో అధికార విభజనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కమ్యూనిటీ ప్రభుత్వం అనే 3వ స్థాయి ప్రభుత్వం కూడా ఉంది. ఇది డచ్, ఫ్రెంచ్, జర్మన్ భాషా ప్రాతిపదికన ఏర్పడి ఆయా భాషా సమూహాల విద్య, సంస్కృతి మరియు భాషా సంబంధిత అంశాలపై నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని కలిగి ఉంటుంది. ఈ వీడియోలో 20 క్వశ్చన్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన రిమైనింగ్ క్వశ్చన్స్తో సహా ఓవరాల్ టెస్టును మన వెబ్సైట్ విత్చారి.inలో అప్లోడ్ చేశాము.
అక్కడ చూడండి. వెబ్సైట్ లింకును క్రింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసినాము. ఆ లింక్పై క్లిక్ చేసి మన వెబ్సైట్లో పూర్తి ఉచితంగా మీరు ఈ టెస్టును ప్రాక్టీస్ చేసుకోవచ్చు.